అత్తయ్య, ఇంకివన్నీ నేను చేసేస్తానులే. కాసేపు మీరు అలా కూర్చోండి. పర్వాలేదమ్మా. లక్ష్మి, చాలా రోజుల తర్వాత కదా మన ఇంట్లో ఇన్ని రకాల పిండి వంటలు చేయడం. అవునండి. ఏంటిదంతా? దుకాణం పెద్దదిగానే పెట్టారు. ఎవరైనా కడుపుతో ఉన్నారా ఏంటి? కొంపతీసి కీర్తి విషయం వీడికి తెలిసిందా? ఈ పిండి వంటలు స్వీట్లు చేసేది కీర్తి కోసమని వీడికి తెలిసిపోలేదు కదా. ఏం లేదురా, ఏ అలా అడిగావు? మరెప్పుడు లేంది ఇంట్లో సడన్ గా ఈ ప్రోగ్రాం పెట్టేసరికి డౌట్ వచ్చిందిలే. మీ అనుమానాలకేం గాని ఇవి మన తులసి వాళ్ళ ఇంటికి పంపడానికి చేస్తున్నాంలేండి. అంటే మన తులసేమైనా ప్రెగ్నెంట్ అయిందా ఏంటి? ఆ రోజు కూడా వస్తుంది లేరా. ఈ దీపావళి దాని పెళ్లి తర్వాత వస్తున్న మొదటి పండగ. అందుకే పొట్టింటి నుంచి తీసుకెళ్లాలని చేస్తున్నా. మీ చేదస్తం కాకపోతే మీరు తయారు చేసి తీసుకెళ్లే ఈ తొక్కలో ఐటమ్స్ కోసం అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎదురు చూస్తారని కాదండి, తీసుకెళ్లడం మన పద్ధతి. మీరు పద్ధతి ప్రకారం చేసుకుని మోసుకెళ్ళండి, వాళ్ళు అలవాటు ప్రకారం అవమానించి పంపిస్తుంటారు. అంతేగా జరిగేది. అవును, ఈ పిండి వంటల సెటప్ మొత్తానికి ఎంత ఖర్చయింది మనకి? ఎంత అయింటుందిరా? ఓ 2000 అయి ఉంటుంది. 2000? ఇవన్నీ చేయడానికి ఆ మాత్రం అవుతుంది కదరా. ఇవే బయట ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటే 20,000 సరిపోవు. మరి నువ్వు ఆర్డర్ కూడా ఇస్తావు, నీదేం పోయింది? 500, 6, 7, 8, 9. నా పర్మిషన్ లేకుండా మీకు మీరుగా 2000 ఖర్చు పెట్టేసుకున్నారు కాబట్టి వచ్చే నెలలో నేనిచ్చే దాంట్లో 1000 రూపాయలు కట్, అంతే. సర్లే పోరా. చెల్లెలి కోసం చేసే పిండి వంటల్లో కూడా లెక్కలు చూస్తున్నాడు వీడు. ఇక ఆయన అంతే అత్తయ్య, మారతారనుకుంటే అది మన భ్రమే.